ఓం 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 స్థిర సుఖమాసనం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమం తతః. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సంకల్ప ప్రభవాన్ సర్వాన్ కామాన్ అశేషతః త్యక్త్వా మనసా ఇంద్రియాగ్రామం సమంతతః ఏవ వినియమ్య. Continuing into the next instruction. నిధిధ్యాసనలో ఉండేటటువంటి టెక్నిక్స్ డిస్క్రైబ్ చేయబడుతున్నాయి. అందులో ఫిజికల్ టెక్నిక్స్ అన్నీ అయ్యాయి, ముందు చూసాం వాటిని. మానసికంగా ఏ విధముగా ట్యూన్ అయి ఏకాగ్రంగా ఉండాలి నిధిధ్యాసన పరుడు అనే విషయాన్ని బోధిస్తున్న 2 జంట శ్లోకాలు. సంకల్ప ప్రభవాన్, సంకల్పముల నుండి పుట్టినటువంటి సర్వాన్ కామాన్, అంటే ఒకటి కూడా మిగలకుండా కోర్కెలనన్నీ కంప్లీట్గా వదలవలెను. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కోరికలు? సంకల్ప ప్రభవాన్. ఇంకో శ్లోకంలో 2వ అధ్యాయంలో చెప్పారుగా, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే అంటూ సంకల్ప ప్రభవః యేషాం కామాన్ తే సంకల్ప ప్రభవాః కామాః. సంకల్పముల నుండి ఏవైతే పుడుతున్నాయో కోరికలు, వాటిని సంకల్ప ప్రభవాన్ కామాన్ అన్నారు. తాన్ అంటే ఆ కోరికలను ఆ సంకల్పములతో పాటుగా, అంటే మొక్క దాని యొక్క రూట్ నుంచి మొక్క సమూలంగా తీసిస్తే మళ్ళీ మొలవదు, మీద భాగం కట్ చేస్తే మళ్ళీ మొలుస్తుంది.
కామములకు రూట్ ఏమిటి? సంకల్పం. అంటే సంకల్పముల నుండి బయలుదేరిన కామములు, కామముల నుండి కర్మలు, కర్మల నుండి ఫలాలు, ఫలాల నుండి వాసనలు, వాసనల నుండి శరీరాలు, శరీరాల నుండి లోకాలు. ఇది ఆవృత్తి. అవిద్య, కామ, కర్మ, ఫల, భోగ, లోకాలు. సంకల్ప ప్రభవో యషాం కామానాం తే సంకల్ప ప్రభవా కామా తాన్ త్యక్త్వా అంటే పరిత్యజ్య విడిచిపెట్టి సర్వాన్ ఏది ఒక శత్రుశేషము రుణశేషంలాగా సంకల్ప శేషము లేకుండా అశేషత సర్వాన్ అని ఒక మాట, అశేషత అని మరొక మాట వేసి అంటే సర్వాన్ అంటే అన్నీ అంటే ఇంకా ఒకటో రెండో ఉంచుకుందాం. అయ్యో నా కొడుకు కోసం, నా ఇల్లు కోసం నా కుదరదు. అశేషత వాటన్నిటినీ అసంగభావంతో విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టడం అంటే పారేసి అక్కడికో బొమ్మను కాదు, వస్తువుల్ని. అటాచ్మెంట్ లేకుండా ఉండడమే. నిర్లేపేన పరిత్యక్త్వా అన్నారు. నిర్లేపేన అంటే అసంగంతో విడిచిపెట్టండి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత. ఇంకా మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమం తతః మనసా ఏవ మనసైవ అంటే వివేకయుక్తేనా వివేకముతో ఆత్మానాత్మలను పృథకీకరణం చేసుకుని వదలవలసినది తెలుసుకుని ఆ వివేకంతో, పృథకీకరణమే వివేకం, ఆ వివేకముతో వదలవలసినవన్నీ వదలడం. దేని ఏదైతే స్వరూపమో దాని యందు నిలిచి ఉండటం. వివేకయుక్తేనా ఇంద్రియా గ్రామం. ఇక్కడ గ్రామం అంటే గ్రూప్, సముదాయం. ఇంద్రియ సముదాయమును ఇంద్రియాగ్రామం వినియమ్య నియమనం కృత్వా చక్కగా నియమించి ఇంద్రియముల నుండి అన్ని వైపుల నుండి గ్రహించి వివేకంతో కూడిన మనసుతో ఇంద్రియాల సమూహాన్ని నిగ్రహించి. ఇంద్రియాల పని ఏమిటి? అటు ఇటు పారిపోతూ ఉంటాయి. బహిర్ముఖములు విషయం అంత దూరంలో ఉంటే చాలు, అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. వృత్తివ్యాప్తి, ఆ తర్వాత ఫల వ్యాప్తి చేత సమంతత అంటే ఆసమంతాత్ అన్ని ప్రక్కల నుండి. 5 ఇంద్రియాలు, వాటిని లూర్ చేసేటటువంటి విషయాలు అనేకము, ఇన్ఫైనట్. వాటన్నిటి నుంచి ఇంద్రియములను పక్కకు తీయవలను. సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ అశేషతః త్యక్త్వా మనసా ఏవ వివేకంతో ఇంద్రియగ్రామం ఇంద్రియ సముదాయమును సమంతతః వినిమ్య చక్కగా అన్ని వైపుల నుంచి నియమించుకొని. ఇంకా వచ్చే శ్లోకంలో ఉన్నది అహమస్మి, అహమస్మి, అహమస్మి. సంకల్పముల నుంచి పుట్టేటటువంటి కోరికలనన్నిటినీ విడిచిపెట్టి ఇంద్రియ సముదాయాన్ని అన్ని వేపుల విషయాల నుంచి విశేషంగా వివేకమైనటువంటి బుద్ధితో నిగ్రహించి అంటున్నారు.
కామాన్ సర్వాన్ త్యక్త్వా. కామములు అంటే భవిష్యత్ ప్రణాళికలు, ఆశలు. మనం ఎప్పుడు కూడా ఫ్యూచర్లోనే జీవిస్తూ ఉంటాం. ఇవాళ ప్రజెంట్ మూమెంట్లో జీవించడానికి ఇష్టపడం. ఎందుకు? ఎదురుగుండా ఉన్నది నాకు అక్కర్లేదుగా, దూరంగా ఉన్నదే కావాలిగా. ఈరోజు రేపులో జీవిస్తాం, లేకపోతే నిన్నటిలోకి పోయి తవ్వుకుంటూ ఉంటాం. రావే బాబు పద పోదాం అని ఆ యమరాజు గారు పిలిచే నాటికి అయ్యో, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నాను, ఆ ప్రణాళికలు ఇంకా పూర్తవలేదే, ఉన్నంతకాలం నిజంగా నేను జీవించలేదు. భవిష్యత్ మీద ఉన్నటువంటి ప్రణాళికలు, ఆశలు, ఆకాంక్షలు, అపేక్షలతోనే జీవించాను. అయ్యా నాకు కొంచెం ప్రణాళికలు ఉండిపోయాయి, ఇంకొక 5 years అయ్యా, ఒక్క నిమిషం వీలు పడదు. పద పద. అందుకే కామాన్ త్యక్త్వా అంటే ప్రణాళికలు, ఆలోచనలు, ఫ్యూచర్ ప్లానింగ్స్, అపేక్షలు, ఎక్స్పెక్టేషన్స్ వదలండి. ఎలాగా? అదే చెప్తున్నారు, సంకల్ప ప్రభవాన్. ప్రభవాన్ అనే పదానికి విశేషణం సంకల్ప ప్రభవాన్, సంకల్పముల నుండి పుట్టినటువంటి కోమం. ఈ ఆలోచన మొదట స్ట్రాంగ్గా ఉండదు, ఓ ఐడియాగా, ఓ ఫ్లాష్గా, ఓ సంకల్పంగా వస్తుంది. వచ్చాక అది మళ్ళీ మళ్ళీ అలా అనుకుంటుంటే అది స్థిరపడి కోరిక అవుతుంది. అప్పుడు దానికోసం కర్మలు ఆరంభమవుతాయి. ఆలోచించండి మీరు. ఏదో కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అని ఒకసారి చిన్న ఫ్లాష్ ఐడియా, ఆ ఐడియా అలా 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 ఫర్మ్ అయ్యి దాని ప్లానింగ్ వేసి అన్నీ చేసుకొని అదొక కోరిక, తీవ్రమైనటువంటి ఒక పట్టుదలగా మారి అది కార్యరూపం ధరిస్తుంది. అహమస్మి. ఏదైనా అలా సంకల్పం వచ్చిన వెంటనే అక్కడే త్రుంచేస్తే ఇది కార్యరూపం ధరించదు. భవిష్యత్ ప్రణాళికలను పెంచి పోషించకండి, గొప్పు తవ్వి నీరు పొయ్యకండి, మొగ్గలోనే త్రుంచెయ్యండి. అది పుష్పించిందంటే ఫలం అవుతుంది, ఫలం అవుతే విత్తనాలు పెడుతుంది, మళ్ళీ కొత్త కామములు వస్తాయి. అర్థమైందా? మనసులో సంకల్పించకపోయినా ఇంద్రియాలు ఊరుకోవుగా. అవి అటు ఇటు పరిగెట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి అలా వాళ్ళు వెళ్ళారంటే చాలా బాగుందట అక్కడికి, మనం కూడా వెళ్దాం అంటూ చెవి పట్టుకొస్తుంది. ఏదో బొమ్మ, ఫోటో, వీడియో చూసి కన్ను ఈ పక్కకు పోదాము అంటూ అది లాక్కొస్తుంది. ఆ విధంగా అన్ని ఇంద్రియాలు ప్రోద్బలంగా మళ్ళీ సంకల్పాలకు బీజాలను వేస్తూ ఉంటాయి. అందుకని ఆ ఇంద్రియాలను కూడా బాహ్య ప్రపంచం మీద నుంచి మనసులోకి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళిపోయే ఇంద్రియాలను వెనక్కు తీసుకోండి. ఇంద్రియ గ్రామం అంటే ఒక విలేజ్, పల్లెటూరు అని కాదు. గ్రామం అనే మాటకు సముదాయము అని అర్థం. అసలు ఇన్ఫ్యాక్ట్ విలేజ్ అన్నదానికి అదే అర్థం. జన జన సమూహము, జనుల యొక్క ఒక కూడలి కూటిక, ఒక చోట ఉండడం, ఒక గుంపుగా ఉండడాన్ని గ్రామం అంటున్నారు. ఏదైనా ఒక గుంపు
సమంతత అంటే పూర్తిగా అన్ని వైపుల నుంచి అన్నీ బాగానే ఉన్నాయండి కానీ నాకు ఒక ఇంపార్టెంట్ వీక్నెస్ ఉందండి. దానివల్ల నన్ను లాగేస్తుంది. అదే 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 చెప్తున్నారు. సమంతత ఎలా చేయాలి ఇవన్నీ? మనసాయేవ అంటే వివేకముతో కూడినటువంటి బుద్ధితోనే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 2 నిమిషాలు ఇంద్రియాలను విషయాల నుంచి మరల్చడం, వివేకంతో సంకల్పాలను మొగ్గలోనే త్రుంచేయడం, సకల కామములను విడిచిపెట్టడం అనేటటువంటి సాధనల ద్వారా నిష్ఠలో, ఆత్మనిష్టలో ఉండమ్మా అని చెప్తున్నారు. సైలెన్స్. అహమస్మి, అహమస్మి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమం తతః. శనైర్పరమేద్బుద్ధ్యా ధృతిగ్రహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. శనైః న సహసా. న సహసా అంటే వెంటనే, అంటే సహస. న సహసా అంటే ఒక్క ఉదుటున హడావడిగా కాకుండా శనై మెల్ల మెల్లగా, కొంచెం కొంచెంగా, ఉపరమేత్ బుద్ధ్యా బుద్ధితో, ఉపరమేత్ ఉపరతిం కుర్యాత్. ఒక్క ఉదుటున ఇప్పుడు ధ్యానమైంది, నిధిధ్యాసన. నెక్స్ట్ 6:45 నుంచి అన్ని సంకల్పాలను వదిలేస్తాను. కుదరదు. నెమ్మదిగా ఒక్కొక్క దానిని, ఏదేది అన్నెసరీ అనిపిస్తుందో ముందుగా వాటిని, తర్వాత కొంచెం పర్వాలేదు అవసరం ఉంటుందన్న తర్వాత, అత్యంత ఆవశ్యకమని మనసుకు పట్టి ఉన్న వాటిని ఆఖరుగా. శనైరుపరమేద్బుద్ధ్యా. శనైః నాట్ సహసా, న సహసా, ఉపరమేత్ ఉపరతిం కుర్యాత్. కయా దేని చేత? బుద్ధ్యా బుద్ధితో. దేనితో కూడిన బుద్ధి? కిం విశిష్టయా బుద్ధి? ధృతిగ్రహీతయా బుద్ధ్యా. ఫర్మ్ రిజాల్వ్, ధృతి రిజల్యూషన్ అంటాం కదా, ఆ ఫర్మ్ రిజాల్వ్తో కూడినటువంటి బుద్ధి. ధృత్యా ధైర్యేణ గ్రహీతయా ధృతిగ్రహీతయా. ధైర్యేణ యుక్తయా ఇత్యర్థః. ధైర్యముతో కూడిన,
ఫర్మ్ రిజాల్వ్తో కూడినటువంటి బుద్ధితో ఏం చేయాలి? శనై శనై ఉపరమేత్, కొంచెం కొంచెంగా ఉపరతి చేయవలెను. అంటే పైన చెప్పిన ఇంద్రియ విషయాలను సంకల్పాల నుండి వెనక్కి వెళ్ళవలెను, లాగుకొనవలెను. అక్కడ మనసా అన్నారు అంటే వివేకంతో, ఇక్కడ ఇంటెలిజెంట్గా బుద్ధితో. మేక్ ఎ ప్రయారిటైజేషన్, వన్ బై వన్ యూ స్లోలీ లీవ్, ఉపరతి చెందు. కిం కయ, దేని చేత? బుద్ధ్యా, బుద్ధి చేత. కిం విశిష్టయా బుద్ధ్యా, ఎటువంటి బుద్ధి చేత? ధృతిగృహీతయా బుద్ధ్యా, ధృత్యా ధైర్యేణ గృహీతయా, ధృతిగృహీతయా, ధైర్యేణ యుక్తయా బుద్ధ్యా ఇత్యర్థ. ధైర్యముతో కూడినటువంటి బుద్ధి అని అర్థం. అరే తీసేసాం పైనుంచి, ఏం చేయాలి? ఆ బుద్ధిని ఎక్కడో చోట పెట్టాలి కదా. సో యూ హ్యావ్ విత్డ్రాన్, ఉపరత్ ఈజ్ విత్డ్రాన్, withdrawn from the sankalpas, withdrawn from the worldly objects. Indriyas are not going outside. The mind should have some function to, some fulcrum to stick on. Atmasamstam manah kritva. ఆత్మసంస్థం, ఆత్మని సంస్థితం. ఆత్మసంస్థ, ఆత్మని ఆత్మయందు సంస్థితం అంటే నిలిచి ఉంచినటువంటి, ఆత్మయందు నిలిచి ఉండునట్లుగా చేసి. కిం, ఎందుకు అలా చేయాలి? కిం కారణం? ఆత్మయేవ సర్వం. మొత్తం టీచింగ్ అంతా ఏమిటి? మిగతావన్నీ కల్పనలు, ఆత్మ ఒక్కటే సత్యము నిత్యము. ఆత్మయేవ సర్వం, తతః అన్యత్ న కించిదస్తి. తతః ఆత్మ కంటే వేరుగా అన్యత్ వేరొకటి, న కించిత్ కొంచెము కూడా, నాస్తి లేదు. ఇత్యేవం ఈ విధముగా అర్థం చేసుకొని ఆత్మసంస్థం, ఆత్మని సంస్థితం కృత్వా. దేనిని? మనఃకృత్వా, మనస్సును ఆత్మయందే, ఆత్మనిష్ట ఎందే లగ్నము చేసి. ఎందుకు? ఆత్మతత్వమునందున్న వానికి ఆత్మతత్వము కంటే వేరైనదేది లేదు కనుక. ఒకసారి మనసు పెట్టాము, మళ్ళీ అయ్యో ఎలా ఉన్నాడో మనోడు, వాడికి డయేరియా అన్నారు, తగ్గిందో లేదో పాపం, మళ్ళీ అటుపక్క పోతుంది. నకించిదపి చింతయేత్, ఇక దేనినైనను సంకల్పించకుండా మనస్సును పట్టుకో. మనసు యొక్క నిశ్చల స్థితి అంటే వేరే విధమైన ఆలోచన. వేరే విధమైన అంటే ఆత్మ కానటువంటిది ఏది లేదని తెలియడమే వేరే విధమైన ఆలోచన లేకపోవడం. ఏష యోగస్య పరమా విధి, పరమో విధి, ఇది యోగమునకు పరాకాష్ఠ. ఏది? నకించిదపి చింతయేత్, ఆత్మసంస్థం మనఃకృత్వా, ధృతిగృహీతయా బుద్ధ్యా శనై శనైరుపరమేత్. 3 ఇన్స్ట్రక్షన్స్. ధృతిగృహీతయా బుద్ధ్యా శనై శనైరుపరమేత్, ఆత్మసంస్థం మనఃకృత్వా న కించిదపి చింతయేత్. దిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద పినాకిల్ ఆఫ్ ద యోగా. యోగా ఈజ్ వాట్? జీవ బ్రహ్మ ఏకత్వం, సాక్షి చైతన్యంగా ఉండడం. ఏష యోగస్య పరమో విధి.
అప్పుడు పైన చెప్పిన విధంగా మనస్సును ఆత్మస్వరూపమునందు విలీనము చేసినటువంటి యోగి స్థితి ఎలా ఉంటుంది అనేది రేపు నిధిధ్యాసన చేస్తాం. ఈనాడు ఈ 2 శ్లోకాలు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్: సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అశేషతః. సంకల్పముల నుండి పుట్టినటువంటి కోరికలనన్నిటినీ ఒక్కటి కూడా లేకుండా కూకటి వేళ్లతో సహా సమూలాగ్రంగా మూల నుంచి అగ్రం వరకు ఉన్నదన్నీ కూడా త్యక్త్వా విడిచిపెట్టి, మనస్సుతో అంటే ఏకీకృతమైన మనస్సుతో ఇంద్రియములను కూడా అన్ని వైపుల నుండి సమంతత మనసా ఏవ ఇంద్రియాగ్రామం వినియమ్య, ఒక్కదుటన కాకుండా శనై శనై ఉపరమేత్ బుద్ధ్యా, ధృతిగ్రహీతయా బుద్ధ్యా, ధృతి కలిగినటువంటి బుద్ధితో కొంచెం కొంచెంగా అన్నిటి నుంచి ఉపరతి చెందించి, ఆ బుద్ధి లేక మనస్సుకు మరి ఖాళీగా ఉంటే అది కోతి కదా, కాబట్టి దానికి ఒక ఆలంబన అయ్యి ఆత్మ సంస్థం మనఃకృత్వా, మళ్ళీ కోతటి పారిపోతానంటుంది. పారిపోనివ్వకుండా నకించిదపి చింతయేత్, ఏ కొంచెమును సంకల్పించవద్దు. సంకల్పిస్తే ఏమవుతుంది? వాయుర్నావమివాంభసి. ఇంకొక చోట ఏ విధముగా బలమైన వాయువు నావను వేరే వైపు కొట్టేస్తుందో ప్రవాహంలో, అలా పోతావు, మళ్ళీ ఇంద్రియాలు లాక్కుపోతాయి. చూసుకో. అహమస్మి, అహమస్మి, అహమస్మి. నిశ్శబ్దంగా ఈ 2 శ్లోకాలను నిధిధ్యాసనకు ప్రాక్టికల్ స్టెప్స్గా చెప్పబడినటువంటి మనసుకు సంబంధమైనటువంటి శ్లోకాలు. శరీరానివి అయిపోయాయి, చెప్పారు ముందు శ్లోకాలలో. మనం కూడా ముందు చూచి ఉన్నాం ధ్యానంలో. ఈ 2 శ్లోకాలనే మోడర్న్గా చెప్పుకుంటే క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్. ముందు చెప్పుకున్నాం. అహమస్మి, 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 సోహం, 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 సోహం. స్వస్తి.